నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరి గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దేవుడు ఆశీస్సులు మీకు మాకు అందరికీ ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్ అనేది స్టార్ట్ చేసేద్దాము. ముందుగా నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అండి, వీడియోని మాత్రం స్టార్టింగ్ నుండి ఎండ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. బోలెడన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు. ఇంకా అలానే నాకు ఈ వెంకటేశ్వర స్వామి మీద ఇంత ప్రేమ, ఇంత భక్తి ఎలా వచ్చింది, ఏంటి, ఇవన్నీ మీతో ఈరోజైతే నేను షేర్ చేసుకోబోతున్నాను. ఎవ్వరు మిస్ అవ్వకండి. నా లైఫ్లో జరిగిన ఒక మెరాకిల్ అనమాట అది. ఆ మెరాకిల్ గురించి మీతో చెప్తున్నాను, ఓకేనా. ఇంక ఇక్కడ వచ్చేసి శనివారం రోజు ఇది. ఈ వీడియో నేను తీసి కూడా దాదాపు 1 వీక్ అవుతుందండి. 1 వీక్ క్రితం వీడియో అనమాట. ఈరోజైతే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా శనివారం అయ్యేటప్పటికి పప్పు అనేది చేశానండి. బేసిక్గా అందరూ శనివారం వచ్చేసరికి పప్పే చేస్తారు కదా. మీలో ఎంతమంది పప్పు చేస్తారనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే, ఓకేనా. ఇంకా ఇక్కడ వచ్చేసి దోశ వేస్తున్నానండి టిఫిన్ కింద. ఆ రోజు నిజంగా చెప్పాలంటే నా వీడియోస్లో దోశ కనిపించి చాలా రోజులు అయిపోయిందండి. ఇంకా అందుకని చెప్పేసి చిన్న క్లిప్ అనేది తీసానమాట, దోశ వీడియో పెట్టాలి అనేసి. దోశ విత్ చట్నీ. ఇంకా మార్నింగ్ ఇదంతా శనివారం వీడియోనేనండి. ఇంకా పిల్లలకు వచ్చేసి టిఫిన్ అది వేసి వాళ్ళని పంపించేసి ఇంకా నేను పని మొత్తం అయిపోయాక శనివారం ఒక్కరోజు మాత్రం ఆల్రెడీ మీకు ఒక షార్ట్ వీడియోలో కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను. ఇంకా శనివారం ఒక్కరోజు మాత్రం అదేంటోనండి నాకు తెలీదు, పని మొత్తం అయిపోయాక, పూజ అంతా అయిపోయాక నా పని అయితే నీ సబ్బు స్లోనా ఏంటి అన్నట్టుగానే నా పని చాలా స్లో అండి. అందుకనే 12 అవుతుందనమాట. ఏదేంటక్క నీకు 12 అయ్యేదాక ఏం చేస్తావు అంటారు కదా, అందుకని చెప్పేసి చెప్పాను అనమాట. నా పని అంత స్లో కాబట్టి ఆ టైం దాకా అనేది పడుతుందనమాట. ఇంకొక విషయం ఏమంటే, ప్లీజ్ అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అనేది ఇచ్చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇక్కడ మీకు నా లైఫ్లో జరిగిన ఒక మెరాకిల్ అయితే చెప్పేయాల్సిన సందర్భం అనేది వచ్చేసిందండి. చెప్తాను, జాగ్రత్తగా వినండి. అది నా లైఫ్లో నాకు జరిగిందనమాట. మరి ఇక మీరు విని మీ అభిప్రాయాన్ని కూడా కొంచెం నాకు తెలియజేయండి, ఓకేనా, కామెంట్ సెక్షన్లో. ఇంకా నేను ఈ వెంకటేశ్వర స్వామికి ఇంత అమర భక్తురాలిని ఎందుకు అయ్యాను అంటే, నేను మా పాప సెకండ్ డెలివరీ టైంలో నేను మా పాపని కని ఉన్న అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి. సో ఏమైందంటే, అమ్మకి కొంచెం మామూలుగా ఉంటాయి కదా ఇంట్లో ఇబ్బందులు అట్లా ఇట్లా. సో అమ్మ ఎప్పుడు బాధపడుతూ ఉండేదన్నమాట. అమ్మకు కూడా చాలా ఇష్టం అండి వెంకటేశ్వర స్వామి అంటే, బీభత్సం. నేనే అంటే నాకన్నా దారుణం అనమాట అమ్మ. సో నాకు అప్పుడు ఇంత నమ్మకం ఉండేది కాదు. దేవుళ్ళు అంటే జస్ట్ పెట్టుకున్నామా దండం, మన మనసులోది ఏదన్నా అనుకున్నామా, ఇంతేనండి. ఇంత మించైతే నాకు అస్సలు ఏం తెలియదు అనమాట. ప్రామిస్గా చెప్తున్నా, మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ విషయం మాత్రం, ఈ దేవుని విషయంలో మాత్రం అసలు కొంచెం కూడా అబద్ధం ఆడకూడదండి ఎవరమైనా సరే. సో అలా అమ్మ ఎప్పుడు అలా వెంకటేశ్వర స్వామి అంటే ఇంకా అట్లా ప్రతిదానికి అట్లా అంటూ ఉండేది. నేను అన్నాను, ఒకరోజు అమ్మ బాగా బాధపడి ఏడ్చేసింది ఆ ముందు, మా పాప డెలివరీ టైంలోనమాట. సో నేను అన్నాను, ఎందుకమ్మ పద్దాక నువ్వు దేవుడు నా స్వామి అనుకుంటావు, ఆ స్వామి నీకేం చేశారు? ఏం చేయలేదు కదా, ఎందుకు పొద్దుస్తమానం అంటే అమ్మ ఏంటంటే కొంతమంది ఆవలించిన ఏడుకొండలవాడ అట్లా అనుకుంటారనమాట. మీలో మరి ఎవరికన్నా తెలుసో లేదో, మా అమ్మ అయితే అలా అనుకునేది. సో ఇంకా ప్రతిదానికి అలా అంటావు, స్వామి అని, ఆయన నీకేం చేశాడని, నిన్ను బాధలు పెడుతున్నాడు తప్ప నుంచి నీకేమైనా సుఖం ఏమన్నా ఉందా, అంటే నీకు సమస్యలు ఏమైనా తీరినాయా అన్నట్టు నేను అమ్మని కొంచెం కసిరాను అనమాట. కసిరిన తర్వాత నాకైతే నేను అప్పుడేనండి ఫస్ట్ టైం నమ్మడము, అవును నిజంగానే దేవుడు ఉన్నాడు అనే నమ్మకం నాకు ఆ రోజే నా మనసులో గట్టిగా పడిపోయిందండి. ఎందుకు ఇంత చెప్తున్నానంటే, నేను అలా అన్న తర్వాత నాకు అన్న దగ్గర నుండి నాకు అస్సలు హెల్త్ అనేది కొంచెం కూడా బాగుండట్లేదండి. అసలు ఇంకెట్లా అంటే చెప్పడానికి పిచ్చిగా అయిపోయిందనమాట నాకంతా హెల్త్ అంతా. సో మేము ఏమంటే 6 బయట పడుకునే వాళ్ళం, కొంచెం మరీ అంటే రేకుల కింద అనమాట. అమ్మ వాళ్ళకి డాబా వెనక కొంచెం రేకుల్లాగా ఉంటుంది అనమాట. ఎండాకాలం, మా పాప ఎండాకాలంలోనమాట ఇంకా అనింది. సో ఇంకా బయట వేసుకొని కూలరు అలా పెట్టుకున్నా కానీ కొంచెం బయట అనేది పడుకున్నాను
పడుకున్నామన్నమాట. పడుకుంటే నాకు ఒక పక్క నాన్న వేసుకునేవాడు మంచం, మరొక పక్క అమ్మ వేసుకునేది మంచం. ఇంకెట్లా మధ్యలో నేననమాట. అట్లా పడుకున్నా కానీ నాకేంటో పిచ్చి పిచ్చిగా అమ్మ నేను ఏంటోనండి నిజంగా నాకు తెలీదు. నేను అలా అన్నానంటే నాకు ఇప్పటికీ కూడా నేను నమ్మబుద్ధి కావడం లేదు. నేను అలా అన్నాను అంటే, అమ్మ మా ఆయన మా పిల్లలు జాగ్రత్త అని చెప్పేసి అమ్మతో ఏంటో పిచ్చి పిచ్చిగా అట్లా మాట్లాడానంటండి. అలా మాట్లాడితే అమ్మ భయం వేసి ఏంటి అమ్మ ఎలా మాట్లాడుతుందని చెప్పేసి ఏం లేదు అని చెప్పేసి, లేదంటే అరికాలు ఊరికే మంటలు వచ్చేసాయండి నాకు. విపరీతమైన మంటలు అన్నమాట. ఆ మంటలు తట్టుకోలేనంత మంటలైతే నాకు అరికాలు మంటలు వచ్చేసాయి. అండ్ నేను చాలా లావు ఉండేదాన్ని. అలాంటి దాన్ని చాలా తగ్గిపోయాను కూడా. ఎవ్రీ టైంలో గురపాతం అని ఒక వ్యాధో మరేమో అది ఉంటుందంటండి. ఇంకా అట్లా అనుకొని అమ్మకు భయం వేసి వెంటనే తెలిసిన మా అత్త ఉంటే అత్త దగ్గరికి వెళ్ళి, వదిన చిన్నమ్మ ఊళ్ళోనేనమాట, చిన్నమ్మ పిల్లేందో ఇలా అంటుంది, నాకేందో భయం వేస్తుంది, పిల్లకు బాగుండట్లేదు, మా పిల్లలు మా ఆయన జాగ్రత్త అది ఇది అని అంటుంది చిన్నమ్మ అని చెప్పేసి అప్పటికప్పుడే జ్వరం వచ్చేసి ఏంటోనండి పిచ్చి పిచ్చిగా అయిపోయింది నాకు. ఇంకా దాదాపు ఆ టైం ఎంత అయిందంటే 11, 11:30 అలా అయ్యి ఉంటుందేమో. ఇక వెంటనే మా అమ్మ ఏం చేసిందంటే మా హస్బెండ్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిందనమాట. ఫోన్ చేసి చెప్తే, అయ్యా ఇట్లా అమ్మాయికి బాగోలేదు వదిన అంటే మా అత్తయ్య గారిని వదిన ఇట్లా అమ్మాయి బాగాలేదు అన్నట్టు పాపం ఇమ్మీడియట్లీ వాళ్ళు వచ్చేసారండి. అమ్మ వాళ్ళ ఇంటికి మా అత్త వాళ్ళ ఇంటికి దగ్గరగా 2.5 hours అనేది గుంటూరు రావాలన్నమాట. వాళ్ళు నన్నిటి నుండి హాస్పిటల్కి తీసుకెళ్ళారనమాట. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే వెంటనే వాళ్ళు చూసి చెకప్ చేసి, జ్వరం ఉందండి, ఇట్లా అంటుందంటే ఏముండదులేండి అని చెప్పేసి వాళ్ళు నిద్ర పట్టడానికి ఒక ఇంజెక్షన్ టాబ్లెట్ ఇచ్చారండి. సంథింగ్ నాకు కరెక్ట్గా ఈ విషయం మాత్రం గుర్తులేదు. సో అలా ఇచ్చారనమాట. అలా ఇచ్చాక ఇంకా నేను నిద్రపోయాను. నిద్రపోయిన తర్వాత ఇంకా నైట్ ఉంచేసి మార్నింగ్ టైంలో మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసారు. ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే శనివారం అనమాట. ఇక అమ్మ ఏం చేసింది, సోది వాళ్ళు వస్తారు కదా, సోది వాళ్ళు వచ్చారనమాట. అంటే కొంచెం ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే ఎవరైనా బేసిక్గా అలానే కదా, ఇంకా సోదోలు రాగానే సోదాలని పిలిచి అడిగిందనమాట. నా గురించి అన్నట్టు అడిగింది. వాళ్ళు నీ సోదా పరాయి సోదా అంటే అట్లా అడుగుతారులేండి, అందుకని చెప్తున్నాను. సో నా సోదే అనింది. అనేటప్పటికీ అంటే అమ్మ మనసులో మాట కదా, నన్ను బాగాలేదని చెప్పేసి, ఇంకా నీ కూతురు బాగాలేదని నువ్వు బాధపడుతున్నావు అని చెప్పేసి సో ఎవరిని వచ్చాను అనుకున్నా, వెంకటేశ్వర్ల స్వామిని నేను వచ్చింది, నన్ను వెగతాళి చేసింది నీ కూతురు, అందుకని చెప్పేసి నేనే పెట్టాను. దెయ్యం పెట్టింది కాదు, అది నేనే పెట్టాను. నీ కూతురు నన్ను ఎగతాళి చేసింది, అందుకని చెప్పేసి నేనే పెట్టాను. ఆ తప్పు తెలుసుకోవాలని పెట్టాను. నన్ను వ్యంగ్యంగా మాట్లాడుతుందా అని చెప్పేసి నిజంగా చెప్తున్నానండి. ఒక మనిషి మాట్లాడితే ఎలా ఉంటుందో సేమ్ అట్లనే చెప్పింది. ఆ సోదాము చెప్తుంటే నాకైతే తెలియకుండానే నా కళ్ళంట వాటర్ అనేది వచ్చేసిందండి. అమ్మో ఇంత ఉంటుందా అని చెప్పేసి అనిపించింది. ఇంక అమ్మ ఏడ్చేసి, స్వామి నా కూతురు చేసింది తప్పే తెలిసి తెలియక అనింది, క్షమించు అని చెప్పేసి అయితే సారీ అండి, కొంచెం ఎమోషనల్ అయిపోయాను అనమాట చెప్తుంటే. ఇంకా అమ్మ అలా అనిందనమాట, స్వామి తప్పు అయిపోయింది క్షమించు, తెలుసుకుంటుంది చిన్నపిల్ల కదా అని చెప్పేసి చెప్పి, తర్వాత నాకు అంటే నెక్స్ట్ వీక్ శనివారం రోజు అమ్మ ఏం చెప్పిందంటే, అమ్మ నువ్వే ఇంట్లో పూజ చెయ్యి, పొంగల్ చేసుకుని దేవుడికి దండం పెట్టుకో, స్వామి నేను చేసింది తప్పు నన్ను క్షమించు అని చెప్పి దండం పెట్టుకో అని చెప్పిందండి అమ్మ. సో నేను అలానే చేశాననమాట. అట్లా చేసిన తర్వాత నుంచి నాకైతే హెల్త్ అనేది కొంచెం క్యూర్ అయిపోయిందండి, అంటే తగ్గిపోయిందనమాట. ఇంకా మరీ అంత ఇబ్బంది అయితే లేదు, కాకపోతే ఆ ఎఫెక్ట్ ఇప్పటికి కూడా ఉందండి. నా అరికాలు మంటలు అనేది అంత బాగా అయితే తగ్గలేదు. మనం అట్లా ఏంటో మరి నాకు తెలియదు అనమాట. అప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే చాలా బెటర్ అయిపోయాను వెంటనే. ఇంకా అప్పటి నుంచి వెంకటేశ్వర్ల స్వామి అంటే నాకు విపరీతమైన ప్రేమ, అభిమానం. ఏమంటే స్వామి నేను అప్పటిదాకా ఏదో దండం పెట్టుకున్నామా వదిలేసామా అన్నట్టు ఉండేటువంటి నన్ను స్వామి నేను ఉన్నాను అనే విధంగా నాకు ఆ దేవుడు తెలియజేశాడండి. అప్పటి నుంచి నాకు వెంకటేశ్వర్ల స్వామి అంటే పిచ్చి అనమాట. ఇంకా నాకు ఏ బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏదైనా స్వామితోనే షేర్ చేసుకుంటానండి. ప్రతిదీ దేవుడు చెప్పుకొని అయితే నేను ఏ పని చేయాలన్నా స్వామికి చెప్పే చేస్తానన్నమాట. ఇంకా అట్లాగేనండి ఈ ఫొటోస్ అన్నీ నేను ఇప్పుడు ఫొటోస్ అనేది యాడ్ చేశాను. అంటే నాకు దేవుడు అంటే ఎంత ఇదనేది పర్టికులర్గా నా ఫొటోస్ అన్నింటిలోనూ వెంకటేశ్వర్ల స్వామి ఉంటారు చూడండి కావాలంటే.
ఇప్పుడు నా ప్రొఫైల్ అంటే నా యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్కి కూడా వెంకటేశ్వర స్వామి పెట్టాను. సో ఇంకా అలా నేను పూజ చేసుకునేవన్నీ కొన్ని మెమరీస్ ఉన్నాయి, అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఓకేనా. ఈ వీడియో అయితే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఒకవేళ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మీరేమనుకున్నారు నేను చెప్పింది అనేది ఖచ్చితంగా ఒక కామెంట్ అనేది చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.